స్వాములందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ స్వామిని. ఈరోజు రక్షాబంధన్ కాబట్టి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. మనం వ్యవసాయం చేస్తున్నామంటే ఒక రూపాయి సంపాదించుకోవడం కోసమే వ్యవసాయం చేస్తూ ఉన్నాము. కానీ ఉన్నదంతా అమ్ముకొని ఖాళీ కూర్చోమని ఎవరు చెప్పరు స్వామి. ఇది ఒక ఎగ్జాంపుల్గా మా ఊరిలోనే ఇది జరిగింది కాబట్టి, సో ఎక్కడైనా మా ఊరిలోనే కాదు ఎక్కడైనా జరుగుతున్న విషయం కాబట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. భూముల వాల్యూ పెరుగుతూ ఉన్నవి, కోట్లలో ఉన్నవి. కానీ ఆ రైతు అయితే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. 20 ఎకరాలు, 30 ఎకరాలు, 10 ఎకరాలు ఆ పైన ఎంతో సాగు చేస్తున్నారు మిరప తోట అనేది. ఈ మిరప తోటకి ఉన్నదంతా కమిషన్ కొట్ట అయిన దగ్గర లేదా ఇక్కడ గోల్డ్ లోనో ఏదో ఒక లోనో సరే ఎక్కడో ఒక వడ్డీకి తీసుకొచ్చి మనం పెడతా ఉన్నాము. సో ఇట్లా మన పొలాల పాస్ పుస్తకాలు ఇట్లాంటివి పెట్టి తీసుకొస్తూ ఉన్నాము. తీసుకొచ్చిందంతా వ్యవసాయానికే వాడుతూ ఉన్నాము. ఇంట్లో కూర్చుంటున్నాము. హాస్పిటల్కి కానీ, తర్వాత కరెంట్ బిల్లు, పెట్రోలు, తినడానికి, సో ఇవన్నీ కూడా సో వీటి మీదే తీస్తూ ఉన్నాము. లాస్ట్లో మిర్చి అమ్ముకున్నప్పుడు నాకు 200 క్వింటాలు పండింది, 50 క్వింటాలు పండింది, 100 క్వింటాలు పండింది అని చెప్పుకుంటాము. కానీ ఎంత మిగిల్చుకున్నారు స్వామి? ఎంత మిగిల్చుకున్నారు? నువ్వు అప్పు తెచ్చంత భూమమ్మి కూడా వ్యవసాయంలో పెడతా ఉన్నావు. నువ్వు వ్యవసాయం చేసి ఒక రూపాయి సంపాదించుకుందాం అనుకున్నావు. కానీ ఉన్నదంతా అమ్ముకొని నువ్వు ఆ వ్యవసాయంలో పెట్టుకుంటే ఏమవుతుంది? అప్పుల పాలవుతారు. ఉన్న భూములు కూడా పోతవి. ఇవాళ లక్షల్లో ఉన్న భూమి వాల్యూ కోట్లలో పెరుగుతూ ఉన్నవి. గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పనికొస్తవి. సో అందరు ఉంటారు కాబట్టి ఇంట్లో. సో అప్పట్లంతా ఉన్నది కూడా మా నాన్న వాళ్ళు 30,000కి అమ్ముకున్నారండి రిజిస్ట్రేషన్ ల్యాండ్స్. ఇవాళ ఆ 30,000కి అమ్ముకున్న వాల్యూ వచ్చేసరికి 1,50,00,000 రూపాయలు ఒక ఎకరము. మా నాన్నగారు వాళ్ళకి తెలియక అందరు అమ్ముకున్నారు కదా అని అమ్ముకున్నారు. సో ఇవాళంతా ఎస్టిమేట్ ల్యాండ్స్ ఉంచుకున్నాం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదైతే క్లియర్ కట్గా చెప్పాలనుకున్నా. ఇంకొకటి, వ్యవసాయం చేయండి కానీ అప్పుల పాలు అవ్వద్దు. ఉన్నప్పుడు మంచి ఒక 2-3 ఎకరాలు ఆ పైన వేసుకోండి. మంచి మందులు స్ప్రే చేసుకోండి. ఇవాళ సోషల్ మీడియాలు ఉన్నవి. సోషల్ మీడియా ద్వారా మీకు చాలా తెలుస్తూ ఉన్నవి. సోషల్ మీడియా ద్వారా మీకు తెలుస్తూ ఉన్నాయంటే మంచి మందులు తెలుస్తూ ఉన్నవి. కానీ ప్రమోట్ అనుకుంటారు. సో కొంతవరకు చేయవచ్చు. అది కాదండి. ఇదేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. కమిషన్ కోర్టు దగ్గర పోతే ఆయన రాసుకుంటాడు. మందుల కోర్టు దగ్గర ఆయన దగ్గర ఉన్నది ఆయన రాసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ కాదు. సోషల్ మీడియా ద్వారా మంచి విషయాలు తెలుస్తూ ఉన్నవి. ఇంట్లో కూర్చొని మార్కెట్ ధరలు ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాము. నేను చెప్పేది వినండి. ఏది పడితే అది వృధాగా ఖర్చు చేసుకోవద్దు. ఇవాళ లక్షలలో ఉన్న వాల్యూ కోట్లలో అవుతుంది. సుబ్బాయండి.